హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఆషాఢమాసం గురించి మాట్లాడుకుందామి. ఏడాది ఆషాఢమాసం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా? ఈ ఏడాది ఆషాఢమాసం జూలై 6 శనివారం నాడు ప్రారంభమై ఆగస్టు 4 ఆదివారం నాడు ముగుస్తుంది. కానీ ఈ నెలకు శూన్య మాసం, అనారోగ్య మాసం అని ఎందుకు పేర్లు పెట్టారు? ఈ వీడియోలో ఈ నెలకు ఎందుకు ఆ పేర్లు పెట్టారో వివరంగా చెప్తాను. ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెలలో శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లి 4 నెలల పాటు నిద్రిస్తారు. ఈ సమయంలో ఆయన శక్తి సృష్టి సంరక్షణ లోపిస్తుంది. దీంతో వివాహిత దంపతులు ఈ నెలలో కలిసి ఉంటే గర్భం దాల్చే అవకాశం ఉంది. సూర్యుడు ఉత్తర దిక్కు వైపు ప్రయాణం చేసే కాలం. దేవతలకు పగలు, రాక్షసులకు రాత్రి. సూర్యుడు దక్షిణ దిక్కు వైపు ప్రయాణం చేసే కాలం. దేవతలకు రాత్రి, రాక్షసులకు పగలు. ఈ సమయంలో పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం, పిండ ప్రదానం చేయడం వంటి కార్యక్రమాలు చేయడం మంచిది. షాఢమాసంలో శ్రీ మహావిష్ణువును పూజించడం చాలా విశిష్టమైనది. ఈ కాలంలో మట్టికుండ, గొడుగు, ఉప్పు, జామకాయలను దానం